ఫస్ట్ టైం జీవితంలో ఇలాంటిది నేను చేయడం బాబురే మో నాయనా ఎవరైనా కాపాడండిరా నాయనా. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ వైజాగ్. సో ఇప్పుడు నేను కరెక్ట్గా కైలాసగిరి దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఎంట్రన్స్ అవుతున్నాను కైలాసగిరి లోపలికి. ఇవాళ ఒక డిఫరెంట్ బ్లాగ్. మన దగ్గర నుండి ఎప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ బ్లాగ్. కానీ ఏంటంటే నాకు ఎప్పటి నుండో జిప్ లైన్ చేయాలని ఉంది. అదే స్మాల్ ఆర్ బిగ్ చేద్దాం అనుకున్నాను. సో అందుకని ఇవాళ కైలాసగిరి దగ్గరికి అయితే వచ్చాను. ఎక్కుతుంటే ఆయాసం వచ్చేస్తుంది. టాయ్ ట్రైన్ కూడా ఉందన్నమాట. విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్. ఇది మీకు తర్వాత చూపిస్తాను. తిరుగుతూ ఉంటుంది ఇది చుట్టూ అంతా. నాకు తెలిసి వైజాగ్ వచ్చిన ప్రతి ఓళ్ళకి కూడా ఈ కైలాసగిరి అనేది ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్యామిలీతో వస్తే కనుక ఇది క్రేజీ ప్లేస్ అనుకోండి. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత శివపార్వతుల విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట. ఆ పక్కనే ఇదిగోండి ఇక్కడే పెట్టారనమాట జిప్ లైన్ అండ్ స్కై సైక్లింగ్ అనమాట. దానికి వెళ్దామని నేను వచ్చాను ఇప్పుడు. సో ఇదిగోండి జిప్ లైన్. నేను కూడా ఇంకా టికెట్ ఎంత అన్నీ కూడా కనుక్కుంటాను. కాంబో ఎంత? 2 550యా? ఓకే, అయితే 550 ఒకటి ఇవ్వండి. బ్యాగ్స్ అవన్నీ ఎక్కడ పెట్టచ్చు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదిగోండి నేనైతే జిప్ సైకిల్ కాంబో అని తీసుకున్నాను. ఏంటంటే జిప్ లైన్ వస్తుంది, స్కై సైక్లింగ్ కూడా వస్తుంది అనమాట. 2 వస్తాయి. 466 ప్లస్ 83 రూపీస్ అనమాట. మొత్తానికి 550 రూపీస్ అనుకోండి ఇంకా. సో నేను కూడా ఇంక ఇప్పుడు వెళ్తున్నాను. చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి సిచ్యువేషన్ అనేది. నేనైతే ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నాను అనుకోండి. బేసిక్గా నేను ఎప్పుడు జిప్ లైన్ చేయలేదు. ఈ ఎక్స్పీరియన్స్ కోసమైనా ఒక్కసారైనా వెళ్దామని ఇక్కడ దాకా వచ్చాను. వీడియో ఎవరైనా తీయడానికి ఉంటారా పైన? ఎవరు ఉండరా? సో ఫస్ట్ నేనైతే ఇప్పుడు సైక్లింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. జిప్ లైన్కి తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను. హెల్మెట్ తీసేస్తాను. साइकिलिंग को मैं चप्पल चला जो पहले पीछे से बांध लो चप्पल गिर जाएगी फायदा नहीं है. ఇదేంటి ఇలా వేసుకోవాలా? देने वाले थे నేను పట్టుకొని ఎత్తండి పైకి మేడం మీరు మడ వరకు మేడం వారికి నడుము భుజం మీద పెట్టుకోండి. गो आदर्श गो. सर ओकेना नीचे से आ जाएंगे फोटो लेने. नीचे से तुरंत हाँ जाइए, हम ऊपर से लेना. हाँ 11 तारीख को ट्रेन. हाँ कल ही आऊँगा. సో ఫస్ట్ టైం జిప్ లైన్ అయితే ఎక్కుతున్నాను అనమాట. అది కూడా మన వైజాగ్లో. సరే చూద్దాము అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. మధ్యలోకి వెళ్ళాక ఏం భయం అయితే ఇది గట్టిగా పట్టుకుంటే సరే. ఓకే, ఇలా పట్టుకోవచ్చు లేదా వదిలేయచ్చు. ఓకే ఓకే. గ్రీన్ కలర్ బాక్స్ ఉంటుందా చిన్న జలక వస్తుంది ఇక్కడ ట్రాక్ 8 to 9 క్లియర్. కూర్చోరా అంతేనా? క్రేజీ అసలు మామూలుగా లేదు. క్రేజీ ఉంది. ఎక్స్పీరియన్స్ అసలు మొత్తం వెనకాల బీచ్ అంతా కనపడుతుంది. క్రేజీ ఉందనుకోండి ఇంకా. ఓకే ఓకే. జస్ట్ ఒక 30 సెకండ్స్ ఉందా అంతేనా? ఓకే
మళ్ళీ పైకి వెళ్ళేసి ఫోర్త్ ఫ్లోర్ ఓకే పైకి వెళ్ళాలా? సో ఇప్పుడు జస్ట్ నేను అక్కడి నుండి ఎక్కడికైతే వచ్చాను అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇటు నుండి అటు వెళ్తాను. సార్ కింద చూడండి. ఎక్కడ? ఇదేనా? ఫోర్త్ ఫ్లోర్ సార్ స్టెప్స్. ఓకే. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చాను కదా 4th ఫ్లోర్కి వెళ్తే అనమాట మళ్ళీ ఇటు నుండి అటు వెళ్తాం అనమాట. అండ్ మళ్ళీ తర్వాత మనం సైక్లింగ్ చేసుకుంటూ రావచ్చు. వచ్చి మళ్ళీ సేమ్ అలాగే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సో చాలా బాగుంది ఇది ఎక్స్పీరియన్స్ అయితే. చూద్దాం మరి. సో చూసారు కదా అక్కడేమో టాయ్ ట్రైన్ వెళ్తుంది చూసారు కదా. ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ అబ్బా. కానీ నాకు ఫస్ట్ ఎక్కిన వెంటనే భయం వేస్తుంది నిజంగా. ఒకసారి ఏదో చిన్న దడలా పుట్టేసింది అనమాట. ఇప్పుడు చాలా కొద్దిగా బాగుంది అనుకోండి. ఇంకా నాకు తెలిసి మీకు గాలి వేస్తుంది కదా అంత క్లియర్ ఉండదు అనుకుంటా. నాకు మాత్రం 2 సెకండ్లు మైండ్ బ్లాంక్ అయిపోయింది. చాలా నచ్చింది నాకైతే. సో ఇదైతే యాక్చువల్గా సైక్లింగ్ ఇది స్కై సైక్లింగ్. ఇంకా పైకి వస్తే కనుక ఇది ఇక్కడ నుండి చూడండి అసలు వ్యూ ఎలా ఉందో. క్రేజీ కదా అసలు. మొత్తం ఈ బీచ్ బాగా కనబడుతుంది అబ్బా యాక్చువల్గా అయితే. సో టాయ్ ట్రైన్ ఉంది కదా, ఈ టాయ్ ట్రైన్ వచ్చేసి మనకి ఇలా మొత్తం ఈ కైలాసగిరి చుట్టూరు అంతా తిరుగుతుంది అన్నమాట. సిటీ వ్యూ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ బాగా గాలి ఎక్కువ వేస్తుంది అనమాట. సో అందుకని నా వాయిస్ కూడా మీకు అంతగా వినపడకపోవచ్చు. కానీ క్రేజీ ఉందో అసలు. పైనుండి అయితే చల్ల గాలి, అంతా కొండలు, మొత్తం అంతా సూపర్ ఉందనుకోండి. ఇక్కడైతే ఇది ఉంది కదా. సో ఈ రోడ్డుని నేను ఇలా బైక్ కట్టుకుని కిందకి అయితే వెళ్ళాలన్నమాట. ఒక లేడీ అయితే వెళ్తున్నారు ఇప్పుడే. సో మధ్యలోకి వెళ్ళేసరికి ఎందుకో చిన్న భయం అయితే వేస్తుంది, కానీ స్పీడ్ వెళ్ళిపోతుంది అనమాట. క్రేజీ ఉంది అసలు. జిప్ లైన్ నేను ఫస్ట్ టైం ఎక్కడము, ఇప్పటివరకు ఎప్పుడు ఎక్కలేదు. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు ఇది మాత్రం. నేను ఏం చేశాను అంటే గోప్రోతో తీస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ పెద్దది కదా, ఇది పట్టుకుని ఉంటే ఎక్కడైనా గాలికి పడిపోద్దేమని భయం వేస్తుంది. మధ్యలో కూడా మొత్తం చెట్లు ఉన్నాయి, అది మెయిన్ ప్రాబ్లం. ఇంకొద్ది టైట్ చేయొచ్చాము. నేను అదే అడుగుతున్నా. ఇలా టైటేనా సార్? సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇటు సైడ్ నుండి అయితే అటు వెళ్తున్నాను అనమాట. చూద్దాం మరి. మామూలుగా లేదు, ఇది తిరిగిపోతుంది. యాక్చువల్గా ఇది తిరగమన్నారు. సూపర్ ఉంది. ఆటలు మొత్తం వ్యూ చూడండి. సో రైడ్ అయితే క్రేజీ ఉంది. సైకిల్ చూద్దాం ఎలా ఉంటుందో. పట్టుకుని వెళ్ళిపోవాలా? సైకిల్ కూడా సేమేనా? సైకిల్ అయితే పైకి వెళ్ళిపోయి పైకి వెళ్ళాలి.
రెడీ మీరు ఆడకు పట్టుకోండి సార్ ఓకే మెల్లిగా తొక్కాలి ఫాస్ట్ గట్టిగా తొక్కండి డోంట్ టచ్ సైడ్ అండ్ ఓకే ఓకే కీప్ పెళ్ళి కూర్చొని తొక్కండి నిల్చోండి ఆల్వేస్ కీప్ పెళ్ళి గాలి ఎక్కువ వస్తుంది కదా కొంచెం హార్డ్గా ఉంటుంది కొంచెం ఫాస్ట్గా తొక్కండి గట్టిగా తొక్కండి వెళ్ళే వరకు పెళ్ళి కాకపోతే కీప్ పెళ్ళి ఆల్వేస్ కీప్ పెళ్ళి ఆల్వేస్ కీప్ పెళ్ళి ఇలా ఇలా వెళ్ళొచ్చు కదా టర్నింగ్ చేస్తున్నాను ఇప్పుడు సైకిల్ బాబురే మామూలుగా లేదు భయం వేస్తుంది మామూలుగా కాదు నాకు బాబురే రే ఏంట్రా బాబు ఇది బాబోయ్ మామూలుగా లేదు అసలు నాయన జిప్ లైన్ కన్నా ఇదే చాలా దారుణంగా ఉంది అసలు నాకు ఎంత భయం వేస్తుంది అనుకోండి మొత్తం ఊగిపోతుంది బాబోయ్ కాపాడండి నాయన ఎవరైనా కాపాడండి నాయన నాయన ఇంత కష్టమా ఇది ఫస్ట్ టైం జీవితంలో ఇలాంటిది నేను చేయడం బాబురే మో నాయన ఎవరైనా కాపాడండి నాయన గాలి ఎక్కువ ఉంది గట్టిగా తప్పాల్సి వస్తుంది అమ్మా మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది మాత్రం అసలు క్రేజీ ఉందనుకోండి దీపొచ్చా థ్యాంక్స్ అండి ఇందాక ఇప్పుడు కూడా తీసే సో ఈ అన్న అయితే మనకి మంచిగా వీడియో అయితే తీశారనమాట సో ఇప్పుడు మళ్ళీ ఇటు పక్కకు తిప్పుతున్నారు మళ్ళీ నేను వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతాను సో ఇప్పుడు ఇదిగోండి అది సిచ్యువేషన్ అయితే ఇప్పుడు నేను ఇటుపక్క నుండి అటుపక్క అయితే వెళ్తాను అనమాట ఇప్పుడు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా నార్మలే కదా స్లోగా తొక్కుని వెళ్ళిపోవాలి అది అసలు భయం వేసేస్తుందా కదా ఎక్కడైనా ఇదైతే స్లిప్ అయిద్దేమో అని ఏముండదు కదా పర్లేదు కదా సో మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇక్కడ నుండి సూపర్ క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు చూడండి అందరూ వస్తున్నారు ఇతను కూడా ఎవరో వస్తున్నారు చూడండి క్రేజీ అసలు నార్మల్గా లేదు చాలా బాగుంది సూపర్ సూపర్ మన రైడ్ అయితే అయిపోయింది జిప్ లైన్ అండ్ స్కై సైక్లింగ్ హైలైట్ ఉందనుకోండి ఇంకా మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్ అయితే చూసారు కదా ఇక్కడ నుండి అక్కడ వరకు అనమాట అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 సెకండ్స్ అనుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి అక్కడ వరకు క్రేజీ ఉంది అసలు నాకు ఫస్ట్ అయితే పడిపోతున్నా భయం వేసింది అంటే ఫస్ట్ జిప్ లైన్ ఎక్కినప్పుడు అదే భయం వేసింది స్కై సైక్లింగ్ చేసేటప్పుడు కూడా అలాగే భయం వేసింది అనమాట ఏదైనా క్రేజీ అబ్బా మామూలుగా లేదు చాలా నచ్చింది నాకైతే
అండ్ ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో, హైలైట్ కదా అసలు. నాకైతే 550 రూపీస్ వర్త్ అనిపించింది. సెపరేట్గా వెళ్ళాలంటే ఒకదానికి 350, ఇంకో దానికి 350 అనమాట. అంటే రెండింటికి కలిపి 700 పెట్టి కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 1 వీక్ అవుతున్నట్టు ఉంది అంతే. సో అందుకనే ప్రమోషనల్ మరి ఎందుకో తెలియదు కానీ 550 రూపీస్ అయితే పెట్టారనమాట. ఋషికొండ బీచ్ అదంతా కూడా చివరి ఉంటుంది అలాగ ముందుకు వెళ్ళిన తర్వాత. సో ఇంకా నేనైతే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాను ఇంటికి. నేను నెక్స్ట్ టైం దీనికన్నా చాలా పెద్ద జిప్ లైన్ ఉంటాయి కానీ ఎక్కనమాట. ఇక్కడ నుండి అలా కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఈవినింగ్ టైమ్స్ వస్తే ప్రశాంతంగా కూర్చోవచ్చు, కాఫీ తాగొచ్చు, బాగుంటుంది ప్లేస్ మాత్రం. మన వైజాగ్లో ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయంటే చూడండి, మరి ఎక్కడికో వెళ్తాం మనము ఇలాంటి ప్లేస్ వదిలేసి. సో గైస్ ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్, టేక్ కేర్. ఈ వ్లాగ్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ ఇంకా రావాలా, ఇంకా చెయ్యాలా వద్దా అనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి.